మీరంతా ఒక టీం అన్నమాట. సంతకం పెట్టకపోతే చంపేస్తారా? I'll put you all behind bars in no time. ఏం చేస్తున్నారు? నీ నుదుటి మీద పొట్టు చాలా అందంగా ఉంది. దాన్ని చిరిపోయేద్దని మీ ఆయనతో చెప్పు. నువ్వు చెక్కుల మీద సంతకాలు పెట్టి పైకి వచ్చినోడివి. నేను శవాలతో సంతకాలు పెట్టించి పైకి వచ్చినోడిని. చంపడం నాకేం కొత్త కాదు, కానీ చావడం నీకు చాలా కొత్తగా ఉంటుంది. పేటిఎం చేస్తున్నాను. తాతయ్య, వాల్మీకి తాతయ్య, దీర్ఘాయుష్మాన్ భవ. నీ ఆరోగ్యాలు అంత తాతయ్య? ఆ అమ్మ చూసుకుంటుందిగా. అవును, యుఎస్ లో నువ్వేదో కథ రాస్తున్నానని చెప్పావు. జీవితం అంటే దేవుడు ఆడుకునే ఆటలు నువ్వే చెప్పావు కదా తాతయ్య. ఇప్పుడు ఆ ఆటలనే రాస్తున్నాను. ఇంతకీ నేను రాస్తున్న కథ ఏంటో తెలుసా నీకు? చిన్నప్పుడు ఇక్కడ విన్నదే. మరి శాస్త్రాల్లో శాంతి హోమాలు లాంటివి ఉంటాయి కదా గురుగారు. తప్పు చేశానన్న బాధ చేసిన వాడికి ఉండాలి కదా. అయ్యారు, మేమిక్కడికి వచ్చింది కూడా మా భావతృప్తి కోసం. మాకి నమ్మకాలు లేవు. తూతూ మంత్రం పూజలు ఏమన్నా ఉంటే నువ్వు చేసుకో. పశ్చాత్తాపం లేని పూజకి ఫలితం ఉండదు. పాపం చేయి దాటిపోయింది. పాపం అంటే తాతయ్య, పశ్చాత్తాపం అంటే ఏంటి? చేసిన తప్పును తెలుసుకుని బాధపడటమే పశ్చాత్తాపం. మన పశ్చాత్తాపం లేకపోతే పంచభూతాలే శిక్షిస్తాయి. అదే నా కథ అయింది. సాక్ష్యాలు లేకుండా పాపాలు చేసేవాళ్ల మీద పంచభూతాలే పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. నలుగురి చావు ఒక్కడి చేతిలోనే ఉంటుంది. ఎవడు చంపుతున్నాడో చచ్చేవాడికి తెలియదు. ఎందుకు చంపుతున్నాడో చంపేవాడికి కూడా తెలియదు. ఎలా తెలుస్తుంది? దేవుడు ఆడుతున్నాడు, పంచభూతాలు వేటాడుతున్నాయి. ఒకడు గాల్లో చచ్చిపోతాడు, విండు మిల్లుకి వేళ్లాడుతూ. ఇంకొకడిని అగ్ని చంపేస్తుంది. కాశీలో చితిమంటల్లో పడి బూడిదైపోతాడు. వాల్మీకి మూడో పడేలా చనిపోయాడు. గురుస్వామని చెప్పేశాడన్నా. బతికొండగానే బతికొక పెట్టేశాడన్నా. ఎవరా చంపింది? నీరసమని చెప్పలేదన్నా. ఆడెవరో కాదు, ఇప్పుడు మీతో ఉన్న శివప్రకాష్ గారి కొడుకే అన్నా. ఏంటని? నీ కొడుకు నా తమ్ముడిని ఎందుకు చంపుతున్నాడు? ఎందుకు చంపుతున్నాడు? ఏం కావాలాడికి? నా కొడుకు చేసుంటాడు. నా ముగ్గురు తమ్ముడిని వాడే చంపేశాడు. జాతకం ప్రకారం వాడే నన్ను కూడా చంపాలి. చెప్పు, ఎక్కడున్నా రాజు? కొడుకు నేను చూడాలి, నా మృత్యువంతుని చూడాలి.
చావు కూడా డిసైడ్ అయిపోయింది. కాకపోతే నేను ఇంకా డిజైన్ చేయలేదు. చేస్తున్నది నువ్వు కాదు వాల్మీకి, అమ్మ చేయిస్తుంది. ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ. పాపం మీద పాదం మోపి అహంకారం తలనరికి ఆది పరాశక్తి నీ చేత రాయిస్తున్నది. నువ్వు రాస్తున్నది కథ కాదు వాల్మీకి, నిజం. ఆ నలుగురన్నదమ్ముల్లో ఇద్దరు నువ్వు చెప్పినట్లే చనిపోయారు. మూడో ప్రాణం కూడా మట్టిలో కలిసిపోయిందని అర్థమవుతోంది. ఆఖరి ఆయువు కూడా తీరిపోతుంది. పంచభూతాలు ప్రక్షాళన చేస్తున్నాయి వాల్మీకి. నువ్వు నిమిత్త మాత్రుడివి అంతే. చెయ్యరా కొడుకు ఫోన్ చేయి. ఎత్తుకుంటూ రాలేదు, నన్ను ఎత్తుకుంటూ వచ్చావు. నా ముగ్గురు తమ్ముళ్ళని చంపావు, ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చావు. ఏరా నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపడానికి పైవాడు నాకు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చాడా? నువ్వు ఎవడమో నాకు తెలియదు, మా అమ్మ నన్ను ఎక్కడ ఎత్తుకున్నారో నాకు తెలియదు, కానీ నేను నిన్ను చంపుతానని మాత్రం క్లియర్ గా తెలుస్తోందిరా. నీ ప్రాణాలు తీయడానికి నాకు పాస్పోర్ట్ ఇచ్చారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మా నాన్న నెత్తురు నేను ఎక్కడున్నా ఇక్కడికి లాక్కొచ్చింది. మా అమ్మ కన్నీటి పొట్టు నువ్వు ఎక్కడున్నావో నాకు చూపించింది. రిలేషన్ అంటే ఇది. నెత్తురుని డిస్టర్బ్ చేసిన వాడికి నేల మీద రిలేషన్స్ ఉండవు. ఎరా నా చేతికి గీతలే లేవు, బీచాలలో రాసిపెట్టులేరా? వీడి చేతి రాతలో నా తర్రాతలు మార్చేస్తే అంటగా చెరిపేస్తే పోలా.
गंगे जयमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु जलेस्मिन् सन्निधिं దేహం పంచభూతాత్మకం. గాలి, మట్టి, నీరు, నిప్పు, ఆకాశం కలిసి శరీరాన్ని నిర్మిస్తాయి, నడిపిస్తాయి. నీ సంకల్పం మంచిదైతే సహకరిస్తాయి. తప్పు చేస్తే నీలోని పంచభూతాలే నిన్ను శిక్షిస్తాయి. అది ధర్మం. ఆ సృష్టి ధర్మానికి ఈ కథ సాక్ష్యం. ఈ భూమి మీద మనిషి గీసిన గీతలు అక్షాంశాలు, రేఖాంశాలు. కానీ ధర్మం దాటనివ్వని గీత ఒకటి ధర్మంతోనే పుట్టింది. అది దేవుడు గీసిన గీత. ఆ గీత దాటొద్దు. సృష్టి చూస్తుంది, జాగ్రత్త.